చెప్పాం. అంటే ఏ శాస్త్రం చెప్పాం? బితారి శాస్త్రం చెప్పావా? బితారి శాస్త్రంలో స్కందగుప్తుడు ఏమని చెప్పుకున్నాడు? హూణలని ఓడించాను అని చెప్పుకున్నాడు. ఓకేనా? హూణుల యొక్క లీడర్స్ గురించి చెప్పాను. ఎవరెవరు వాళ్ళు? తోరమాన, మిహిరకుల. తోరమాన యొక్క కొడుకు మిహిరకుల అనేటువంటి వాళ్ళు తోరమాన, మిహిరకుల. ఇప్పుడు చూడండి, హూణులు అనేటువంటి వాళ్ళు కుమారగుప్తుడి కాలంలో ఫస్ట్ టైం అటాక్ చేయడం జరిగింది. హూణులు అనేటువంటి వాళ్ళు కుమారగుప్తుడి కాలంలో ఫస్ట్ టైం అటాక్ చేయడం జరిగింది. ఈ కుమారగుప్తుడి కాలంలో అటాక్ చేయడం జరిగింది. హూణుల యొక్క నాయకులు తోరమాన మరియు మిహిరకుల అనేటువంటి వాళ్ళు. తోరమాన మరియు మిహిరకుల అనేటువంటి వాళ్ళు. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ద ఫస్ట్ అటాక్ ఆఫ్ హూన్స్ occurred in whose అంటే occurred in which king టైం అన్నాడు అనుకోండి. ఎవరు అంటే ఆ రాజు ఎవరు అంటే కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. హూన్స్ ఫస్ట్ అటాక్స్ అనేటువంటిది ఎవరి కాలంలో జరిగింది అంటే కుమారగుప్తుడి కాలంలో జరిగింది. ద ఫస్ట్ అటాక్ ఆఫ్ హూన్స్ ప్లేస్డ్ అట్ ద టైమ్ ఆఫ్ కుమారగుప్తాస్ రూల్. సరే, తోరమాన, మిహిరకుల అని చెప్తున్నాం, హూణుల నాయకులు అని చెప్తున్నాం. హూణులు అనేటువంటి వాళ్ళు పెద్ద సామ్రాజ్యమైనటువంటి చైనా దేశపు రాజుల్ని కూడా ఓడించినటువంటి వాళ్ళు. చైనా దేశపు రాజులు షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి, చైనా దేశపు రాజు అయినటువంటి షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి ఈ హూణుల యొక్క దాడుల నుంచి తప్పించుకోవడం కోసం, హూణుల యొక్క దాడుల నుంచి రక్షించడం కోసం తన యొక్క రాజ్యం చుట్టూ ఒక గ్రేట్ వాలుని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి. చైనా దేశానికి ఒక పెద్ద గోడ చుట్టూ కూడా చైనా వాల్ అని పిలుస్తాం చూడండి. ఆ చైనా వాలును కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి. ఎందుకని? టు ప్రొటెక్ట్ ఫ్రమ్ హూన్స్, హూణుల నుంచి రక్షించుకోవడం కోసం, హూణులు అనేటువంటి అనాగరిక తెగవాల నుంచి రక్షించుకోవడం కోసం, హూణులు అనేటువంటి ఈ అన్సివిలైజ్డ్ పీపుల్ నుంచి రక్షించుకోవడం కోసం వీళ్ళు ఈ చైనా దేశపు రాజు అయినటువంటి షియో వాంగ్టీ అనేటువంటి వ్యక్తి చైనా వాల్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అటువంటి హూణుల యొక్క దాడులు భారతదేశం పైన మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో జరిగాయి అంటే కుమారగుప్తుడి కాలంలో జరిగాయి. ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి తను పరిపాలిస్తున్న సమయంలో నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. నలందా విశ్వవిద్యాలయం, నలందా యూనివర్సిటీ అనేటువంటిది. కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఆయన రూల్ చేస్తున్న సమయంలో, కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఆయన రూల్ చేస్తున్న సమయంలో నలందా అనేటువంటి ఒక యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేశాడు. నలందా విశ్వవిద్యాలయం అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది బీహార్ అంటే నలందా విశ్వవిద్యాలయం అనేటువంటిది బీహార్ రాష్ట్రంలో ఉంది. ప్రజెంట్ బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. ఈ నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది బుద్ధిజానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. నలందా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఏ మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. మీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు, నలందా విశ్వవిద్యాలయం అనేటువంటిది ఏ సెంచరీలో తన యొక్క ప్రయారిటీని లాస్ అయింది? ఏ సెంచరీ అని చెప్పాను? 11th సెంచరీ. అప్పుడు భారతదేశం పైన ముస్లింలు అటాక్ చేశారు. అటాక్ చేసినటువంటి వాళ్ళలో గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఇద్దరు ప్రముఖమైనటువంటి వాళ్ళు. గోరీ మహమ్మద్ యొక్క సేనాని బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి
గోరీ మహమ్మద్ యొక్క సేనాని బక్తియార్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి బీహార్ ప్రాంతంలో ఉండేటువంటి ఈ బౌద్ధ మత విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా డిమోలిష్ చేశాడు, డెస్ట్రాయ్ చేశాడు, ధ్వంసం చేశాడు. అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతస్థులందరినీ కూడా ఊచకోత కోయించాడు. ఎవరు? బక్తియార్ ఖిల్జీ. దీని గురించి చెప్పాను ఒకసారి, ఓకేనా? సరే, మళ్ళీ ఎలాగో రాజపుత్రులు వస్తారు, సేన వంశం అనేటువంటిది వస్తుంది, లక్ష్మణ సేనుడు అనేటువంటి వాడు వస్తాడు. ఆయన దగ్గర మిగతాది నేర్చుకుందాం. కాకపోతే కుమారగుప్తుడు మనకు ఏ విషయంలో ఇంపార్టెంట్ అంటే నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి కాలంలో హూనులు అనేటువంటి వాళ్ళు అటాక్ చేశారు అని చెప్పి ఈ హూనులు అనేటువంటి ఈ అటాక్స్ అనేటువంటి వాటిని కంట్రోల్ చేయగలిగాడు. హూనుల యొక్క దారుల నుంచి కొంతవరకు రాజ్యాన్ని రక్షించాడు, వాళ్ళని ఓడించాడు. ఇతని కాలంలో ఈ హూనుల్ని ఓడించాడు. హూనులు అనేటువంటి వాళ్ళు ఫస్ట్ టైం రిటర్న్ వెళ్ళిపోయారు, ఈ కుమారగుప్తుడి చేతిలో ఓడిపోయారు. ఎవరు అంటే హూనులు. ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి కూడా అశ్వమేధ యాగం అనేటువంటిది చేశాడు. అంటే కుమారగుప్తుడు అశ్వమేధ యాగం చేసి ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఏ టైటిల్ తీసుకున్నాడు అంటే అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఇంతకుముందు చెప్పాను, ఈయన యొక్క కాయిన్స్ పైన ఎలా నాణాలు వేశాడు? అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, నెమలికి ఆహారం ఇస్తున్నట్లు, అంటే పీకాక్కి ఫీడింగ్ ఇస్తున్నట్లు, దానితో పాటు అశ్వమేధ యాగం చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ది కుమారగుప్తుడు అనగానే మనకు గుర్తు రావాల్సింది నలందా విశ్వవిద్యాలయం, హూనుల యొక్క దాడులు. హూనుల యొక్క నాయకులు తోరమానా మిహిరకుల. ఒక్కోసారి వాళ్ళ పేర్లు కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. హూనుల యొక్క భారతదేశంపై అటాక్ చేసినటువంటి హూనుల లీడర్స్ ఎవరు అంటారు, హూనుల యొక్క నాయకులు ఎవరు అంటారు? తోరమానా మరియు మిహిరకుల అనేటువంటి వాళ్ళు. ఒక్కోసారి రెండు పేర్లు ఇవ్వడు, ఏదో ఒక పేరే ఇస్తాడు, తోరమానా ఆర్ మిహిరకుల. ఏదున్నా కూడా కరెక్టే, ఓకేనా? సరే, కుమారగుప్తుడి తర్వాత ఇతని కొడుకైనటువంటి స్కందగుప్త అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి 455 నుంచి 478 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. స్కందగుప్త అనేటువంటి వ్యక్తి 455 నుంచి 479 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. ఈ స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఏ శాస్త్రాన్ని వేశాడు? బితారీ శాస్త్రాన్ని వేశాడు. దానితో పాటు జునాగఢ్ శాస్త్రాన్ని వేయడం జరిగింది. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి బితారీ శాస్త్రాన్ని వేయడంతో పాటు జునాగఢ్ అనేటువంటి శాస్త్రాన్ని కూడా వేశాడు. బితారీ శాస్త్రంతో పాటు జూనాగఢ్ అనేటువంటి శాస్త్రాన్ని ఈ రెండింటినీ వేశాడు. బితారీ శాస్త్రం దేని గురించి చెప్పింది? హూన్స్ యొక్క ఇన్వాజన్స్ గురించి, హూనుల యొక్క దండయాత్రల గురించి చెప్పింది. ఏమని చెప్పుకున్నాడు బితారీ శాస్త్రంలో? ఏమని చెప్పుకున్నాడు? ఐ హావ్ డిఫీటెడ్ హూన్స్ అని చెప్పుకున్నాడు. నేను హూనులని ఓడించాను, హూనులు అనేటువంటి వాళ్ళని ఓడించాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే ఈ స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి హూనులని ఓడించాను అని చెప్పుకున్నాడు. జూనాగఢ్ శాస్త్రంలో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? సుదర్శన తటాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సుదర్శన లేక్ అనేటువంటి దానికి రిపేర్స్ చేయించాను, మరమ్మతులు చేయించాను అని చెప్పుకున్నాడు స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి. స్కందగుప్తుడు అనేటువంటి వ్యక్తి బితారీ శాస్త్రం, జూనాగఢ్ శాస్త్రం అనేటువంటివి రెండింటినీ కంపోజ్ చేయడం జరిగింది. ఈ బితారీ శాస్త్రం, జూనాగఢ్ శాస్త్రం స్కందగుప్తుడు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి శాసనాలు. నెక్స్ట్ స్కందగుప్తుడి తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఈ భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి గురించి మనకు ఆయన కంపోజ్ చేసినటువంటి ఏ శాస్త్రం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది?
ఎరాన్ శాసనం అనేటువంటిది. భానుగుప్తుడు అనేటువంటి వ్యక్తి గురించి ఎరాన్ శాసనం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఎరాన్ శాసనంలో దేని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది? సతీ అనేటువంటి ఆచారం గురించి, సతీ అనేటువంటి కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎరాన్ శాసనం అనేటువంటిది. ఇలా హూనులు అనేటువంటి వాళ్ళు రిపీటెడ్గా దాడులు చేయడంతో, హూనులు అనేటువంటి వాళ్ళు క్రమం తప్పకుండా రిపీటెడ్గా మాటిమాటికి అటాక్స్ చేయడంతో గుప్తులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీని లాస్ అయ్యారు. గుప్తులు అనేటువంటి వాళ్ళు బలహీనమైపోయారు. గుప్తులు అనేటువంటి వాళ్ళు బలహీనమైపోవడంతో ఈ గుప్తుల యొక్క సామంతులు అనేటువంటి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. గుప్తులు బలహీనమైపోవడంతో గుప్తుల యొక్క సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఈ గుప్తులలో చివరి వాడు ఎవరు అంటే విష్ణుగుప్తుడు అనేటువంటి వ్యక్తి. గుప్తులలో చివరి వాడు ఎవడు అంటే విష్ణుగుప్తుడు అనేటువంటి వ్యక్తి. గుప్త సామ్రాజ్యం ఎవరి యొక్క దాడుల ఫలితంగా ఎండ్ అయిపోయింది? హూన్స్ యొక్క దాడుల వల్ల ఎండ్ అయిపోయింది. హూనులు రిపీటెడ్గా దాడులు చేయడంతో గుప్త సామ్రాజ్యం బలహీనమైపోయింది. గుప్త సామ్రాజ్యం బలహీనమైపోవడంతో ఇంకా వాళ్ళ యొక్క ఫ్యూడేటర్ అంటే వాళ్ళ యొక్క సామంతులు, చీఫ్ టైన్స్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క సబార్డినేట్స్ అనేటువంటి వాళ్ళు ఇండిపెండెన్సీని అనౌన్స్ చేసుకున్నారు. చివరి గుప్తరాజు ఎవరు అంటే విష్ణుగుప్తుడు. 550వ సంవత్సరం నాటికి 550 నాటికి గుప్త సామ్రాజ్యం అనేటువంటిది ఎండ్ అయిపోయింది. 550 నాటికి గుప్త సామ్రాజ్యం అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఈ గుప్తులు అనేటువంటి వాళ్ళు 550వ సంవత్సరంతో ఎండ్ అయిపోవడం జరిగింది. మరి 550 తర్వాత అంతగా ప్రసిద్ధి చెందనటువంటి గుప్తులు పరిపాలించడం జరిగింది. వాళ్ళని మళ్ళీ గుప్తులు అని పిలుస్తాం. వాళ్ళని ఏమని పిలుస్తారండి? మళ్ళీ గుప్తులు. అంటే పూర్తిగా ఎండ్ అయిపోలా. గుప్తులు అనేటువంటి వాళ్ళు 550 సంవత్సరంతో తొలి గుప్తులు అనేటువంటి వాళ్ళ యొక్క చాప్టర్ ఎండ్ అయిపోయింది. 550 తర్వాత అంతగా ప్రయారిటీ లేనటువంటి వాళ్ళు ఏదో కొంత ప్రాంతం, పాటలీపుత్రం పరిసర ప్రాంతాలకే పరిమితమైపోయినటువంటి గుప్తులు పరిపాలించారు. వాళ్ళని ఏమని పిలిచాం? మలిగుప్తులు అని పిలిచాం. మలిగుప్తులు అనేటువంటి వాళ్ళు మనకు అంటే వాళ్ళ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఈ 550 తర్వాత మళ్ళీ మనకు కొత్త సామ్రాజ్యము అనేటువంటిది అంటే ఈ 550 తర్వాత బాగా ఇంపార్టెంట్ రూలర్ అయినటువంటి హర్షుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చాడు? 606వ సంవత్సరంలో వచ్చాడు. హర్షుడు ఎప్పుడు వస్తాడండి? 606వ సంవత్సరంలో. ఆ హర్షుడి మధ్యలో ఆ 50 సంవత్సరాల కాలం ఉంది చూడండి. ఆ 50 సంవత్సరాల కాలంలో మలిగుప్తులు అనేటువంటి వాళ్ళు ఏదో కొంత ప్రాంతానికి పరిమితమైపోయి పాటలీపుత్రం పరిసర ప్రాంతాలకు పరిమితమైపోయి పరిపాలించడం జరిగింది. ఇలా గుప్త సామ్రాజ్యం ఎవరితో ఎండ్ అయిపోయింది? విష్ణుగుప్తుడు. ఏ సంవత్సరం? 550. ఇది దేనికి సంబంధించింది అంటే పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్. ఏ ఏ రాజుల గురించి నేర్చుకున్నాం? శ్రీగుప్తుడు, శ్రీగుప్తుడి తర్వాత ఘటోత్కచ గుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రామగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు, భానుగుప్తుడు, లాస్ట్ వాడు విష్ణుగుప్తుడు. వీళ్ళందరి గురించి మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎక్కడొచ్చింది అంటే ఫస్ట్ సోర్సెస్లోనే నేర్చుకున్నాం వీళ్ళందరి గురించి. మళ్ళీ ఇదంతా కూడా రివిజన్ లాగా పనికొస్తుంది అంతే. అంతేనా? మొత్తం సోర్సెస్ అంతా కూడా ఫస్టే చెప్పేసుకున్నాం. అవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ లాగా రాసుకుంటూ వచ్చేసాం అంతే. ఇది దేనికి సంబంధించింది? పొలిటికల్ హిస్టరీ, రాజకీయ చరిత్ర. నెక్స్ట్ ఏమని సైడ్ రీడింగ్ పెట్టుకుందాం? అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవస్థ. అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవస్థ. దాంట్లో ఫస్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పరిపాలన ఎలా ఉంది? జనరల్ అడ్మినిస్ట్రేషన్
మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాస్తుశిల్పకళలు అనేటువంటివి ఎలా ఉన్నాయి, విదేశీ వ్యాపారం అనేటువంటిది ఏం జరిగింది, ఇటువంటివన్నీ గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకుందాం? సాధారణ పరిపాలన. ఒకసారి చూద్దాం. మౌర్యుల దగ్గరికి వెళ్ళండి. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏమని పిలిచాం? అంటే అక్కడేంటిది? సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, అంటే కేంద్రీకృతమైనటువంటి, అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషనేనా? అధికారాలు మొత్తం కూడా ఒకరి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటే దానిని కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ. ఎవరిది? కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది ఎవరిది అంటే మౌర్యుల కాలం. అంటే అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? రాజు చేతుల్లో ఉన్నాయి. మరి గుప్తులు అనేటువంటి వాళ్ళది, గుప్తుల యొక్క పరిపాలనా వ్యవస్థ అనేటువంటిది వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. మౌర్యులదేమో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, గుప్తులది ఎటువంటి అడ్మినిస్ట్రేషన్? డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వికేంద్రీకృత పరిపాలన. అంటే పవర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయా? రాజుల చేతిలో పవర్స్ అన్నీ కూడా లేవు. వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అంటే ఏంటి అంటే అధికారాలు అనేటువంటివి ఎక్కువగా సామంత రాజ చేతులకి అప్పగించడం జరిగింది. అంటే రాజ్యం కొంత భాగం మాత్రమే రాజు యొక్క కంట్రోల్లో ఉంటుంది, మిగతా భాగమంతా కూడా చీఫ్టైన్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది, సామంత రాజుల యొక్క కంట్రోల్లో ఉంటుంది. అంటే అధికారాలన్నీ కూడా రాజు చేతుల్లోనే లేవు. అధికారాలు ఏం చేశాడు అంటే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటే సామంత రాజులకు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అలా అధికారాలు అనేటువంటివి రాజు చేతుల్లో కొన్ని అధికారాలే కేంద్రీకృతమైనవి, మిగతావన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు సామంత రాజులకు అప్పగించడంతో ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమన్నాం? డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వికేంద్రీకృత వ్యవస్థ, వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ అని చెప్పాం. మీకు ఇంతకుముందే చెప్పాను, గెలుచుకున్నటువంటి రాజ్యాలను వీళ్ళు ఆక్రమించుకోలేదు. గెలుచుకున్నటువంటి రాజ్యాలను, మెజారిటీ రాజ్యాలను ఓడించారు. ఓడించిన తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళనే తన యొక్క సామంతులుగా అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఆ సామంత రాజులు అనేటువంటి వాళ్ళే అక్కడ మెజారిటీ పవర్స్ ఇంకా వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఉంటాయి. అంతేగాని ఆ ప్రాంతాన్ని తన యొక్క రాజ్యంలో కలిపేసుకోలేదు. ఎవరు అంటే గుప్తులు అనేటువంటి వాళ్ళు. అందుకే రాజు చేతుల్లో పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయి. మిగతా అధికారాలని కూడా ఏం చేశాడు? డీసెంట్రలైజ్ చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందుకే గుప్తుల యొక్క పరిపాలన ఏమన్నాం? డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, వికేంద్రీకృత వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉంది. ఎవరికి సంబంధించి అంటే గుప్తులకు సంబంధించి. మరి ఇక్కడ రాజు అనేటువంటి వ్యక్తికి ఇంతకుముందు చూడండి, మౌర్యుల దగ్గరికి రండి, అధికారాలన్నీ కూడా రాజు చేతుల్లోనే ఉండేవి. అంటే రాజుకి టోటల్ ఆయన రాజ్యం మొత్తం కూడా ఆయనే చూసుకోవాలి. కాబట్టి ఆయనకు ఎవరి యొక్క అవసరం ఉంది? ఎవరి యొక్క అవసరం ఉంది? మంత్రుల యొక్క అవసరం ఉంది. దానితో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారుల యొక్క అవసరం ఎక్కువగా ఉంది. ఎవరికి? మౌర్యుల కాలంలో రాజుకి. కానీ ఇక్కడ అధికారాలన్నీ రాజు చేతిలో ఉన్నాయా? లేవు. అంటే ఈయనకి కొంతమంది ఉద్యోగులు మాత్రమే సరిపోతారు. గుప్తులు అనేటువంటి వాళ్ళు పెద్దగా ఉద్యోగస్తులను అపాయింట్ చేసుకోలేదు, పెద్దగా ఆఫీసర్స్ను ఎంగేజ్ చేసుకోలేదు, అపాయింట్ చేసుకోలేదు. చాలా తక్కువ ఉద్యోగ స్వామ్యం ఉంది. బ్యూరోక్రసీ అనేటువంటిది తక్కువ రోల్ ప్లే చేసింది. ఎవరి కాలంలో? గుప్తుల కాలం. కానీ బ్యూరోక్రసీ అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరి కాలంలో? మౌర్యుల కాలంలో. అర్థమవుతుందని నేను డిఫరెన్సెస్ లాగా చెప్తున్నాను. మౌర్యులకి వీళ్ళకి డిఫరెన్సెస్ లాగా చెప్తున్నాను. ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో రాజుకి పరిపాలనలో సహాయపడడానికి చాలా తక్కువ మొత్తంలో లెస్ బ్యూరోక్రసీ అనేటువంటిది ఉంది. చాలా తక్కువ మొత్తంలో ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజుకు పరిపాలనలో సహాయపడుతూ
కొంతమంది ఉద్యోగస్వామ్యం ఏ రాజ్యంలోనైనా కూడా ఉంటారు, కాకపోతే ఎక్కువ తక్కువ. మౌర్యుల కాలంలో ఎక్కువ మంది ఉండేవారు, వీళ్ళ తక్కువ మంది ఉంటున్నారు. మరి వీళ్ళ కాలంలో ఉండేటువంటి రాజుకు సహాయంగా ఉండేటువంటి ఆ అధికారులు ఎవరు, ఆ పర్సన్స్ ఎవరు అనేటువంటిది చూద్దాం. మొత్తం అధికారం అంటే రాజ్యానికి మొత్తం కూడా హెడ్ రాజైనప్పటికీ రాజు అధికారాలన్నీ తన చేతుల్లో ఉంచుకోవట్లేదు. అధికారాలు సామంత రాజులకు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అందుకే ఇది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని పిలిచాం. అందుకే ఈయనకు పెద్దగా ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళ యొక్క అవసరం లేదు. ఉద్యోగస్వామ్యం అనేటువంటిది తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది అధికారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇతనికి పరిపాలనలో సహాయం చేయడానికి. మరి ఇతనికి పరిపాలనలో సహాయం చేయడానికి ఉన్నటువంటి ఆ అధికారులు ఎవరు అనేటువంటిది చూద్దాం. ఫస్ట్ మంత్రి, ఇతడినే అమాత్య అని పిలిచాం. మంత్రి అమాత్య. మంత్రి అమాత్య అంటే లైక్ ప్రైమ్ మినిస్టర్ అండి, ప్రధానమంత్రి లాంటి వాడు. మంత్రి అమాత్య అంటే లైక్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రధానమంత్రి లాంటి వాడు. నెక్స్ట్ దండ పాశాధికార. దండ పాశాధికార. దండ పాశాధికార అంటే సైనికాధిపతి. దండ పాశాధికార అంటే సైనికాధిపతి, మిలిటరీ కమాండర్. దండ పాశాధికార అంటే సైనికాధిపతి, మిలిటరీ కమాండర్. నెక్స్ట్ది కటుక లేకపోతే పీలుపతి. కటుక లేకపోతే పీలుపతి. ఇతను హెడ్ ఆఫ్ ఎలిఫెంట్ ఫోర్స్, గజదళ అధ్యక్షుడు. దండ పాశాధికార అంటే సైనికాధికారి. కటుక లేకపోతే పీలుపతి అంటే హెడ్ ఆఫ్ ఎలిఫెంట్ ఫోర్స్, గజదళాధ్యక్షుడు.